హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి టెక్నికల్ సూచిక అంటే ఏంటి? టెక్నికల్ సూచిక అంటే ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. జనరల్ గా టెక్నికల్ సూచిక అంటే టెక్నికల్ ఇండికేటర్ అనేది మనకి ఏదైతే ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్ అనేది ఈ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే సమయంలో సహాయపడే గణిత ఆధారిత సాధనంగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో జనరల్ గా ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్ ఏంటంటే సో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే సో క్యాన్సిల్ ఆల్ ఆర్ క్యాన్సిల్ ఇది చెప్పండి. క్యాన్సిల్ క్యాన్సిల్ ఇసుక ఇవ్వండి ఇక్కడ క్యాన్సల్ ఓకే క్యాన్సల్ జనంగా సహాయపడే గంతే ఆధారత. హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి టెక్నికల్ సూచిక అంటే ఏంటి, అసలు టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇండికేటర్ అనేది స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నిర్ణయాలు మనం జనరల్ గా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా, ట్రేడింగ్ నిర్ణయాలను తీసుకునే సమయంలో సహాయపడే గణిత ఆధారిత సాధనం. సో సహాయపడే గణిత ఆధారిత సాధనం అంటే ఇది ఏమవుతుంది, గత ధరల ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో గత ధరల ప్రైజులు అండ్ వాల్యూమ్స్, సో అదే విధంగా ఇతర మార్కెట్ సమాచారం ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే గత ధరల ప్రైజులు, సో అదే విధంగా వాల్యూమ్స్, ఇతర మార్కెట్ సమాచారం ఆధారంగా అయితే క్యాలిక్యులేషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ముఖ్యంగా ఏంటంటే ఇండికేటర్స్ ఇది ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్, మూమెంటం, వాల్యూమ్, వాల్టిలిటీ వంటి అంశాలను విశ్లేషించేందుకు సహాయపడతాయి. సో టెక్నికల్ ఇండికేటర్స్ దేనికి సహాయపడతాయి అంటే ఒక ట్రెండ్ అంచనా వేయడానికి, దాని యొక్క మూమెంటం అంచనా వేయడానికి, వాల్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి అండ్ వాల్టిలిటీ వంటి అంశాలను విశ్లేషించడానికి అయితే మనకి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి అయితే సహాయపడతాయి. సో జనరల్ గా ఏంటంటే ఇవన్నీ కూడా ఈ చార్ట్స్ పైన మనకి గ్రాఫికల్ గా అయితే చూపించబడతాయి. అంటే గ్రాఫికల్ గా అయితే చూపబడతాయి అన్నమాట చార్ట్స్ రూపంలో. అంటే ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ధర పెరుగుతుందో లేదో తగ్గుతుందో అన్న దాన్ని మనం సింపుల్ గా ఏంటంటే మూవింగ్ యావరేజ్ అనేసి ఒక టెక్నికల్ ఇండికేటర్ ఉంటుంది. సో ఆ ఇండికేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే స్టాక్ పెరుగుతుందో లేదా స్టాక్ తగ్గుతుంది. సో దీన్ని మనం ముందుగానే ఈ మూవింగ్ యావరేజెస్ ఏవైతున్నాయో ఈ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా అంటే జనరల్ గా ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో సో వీటి ఆధారంగా ఏంటంటే స్టాక్ బై చేయాలా లేదంటే సేల్ చేయాలా అనే అంశాలు అనేవి అయితే తెలుసుకుంటారు. సో మనకి టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ముందుగానే మనకి సిగ్నల్స్ అనేవి అయితే ఇస్తుంటాయి కాబట్టి సో దీని ఆధారంగా ట్రేడర్స్ అనేవారు సో వారి యొక్క నెక్స్ట్ మూమెంట్ ఏంటనేది అయితే ఈజీగా తెలుసుకుంటారు. సో జనరల్ గా టెక్నికల్ ఇండికేటర్ ప్రధానంగా మనకి 4 విభాగాలుగా అయితే విభజించబడ్డాయి. టెక్నికల్ ఇండికేటర్ ప్రధానంగా సో 4 టైప్స్. అందులో ఏంటి మనకి ట్రెండ్ సూచికలు. సో ఫస్ట్ ఏంటంటే ట్రెండ్ సూచికలు అండ్ మొమెంటం సూచికలు, వాల్యూమ్ ఆధారిత సూచికలు అండ్ వాలటిలిటీ సూచికలు. ఈ విధంగా మనకి 4 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. అండ్ ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇవి ట్రెండ్ సూచికలు ఏవొస్తాయి, ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజెస్, ఎంఏసిడి, మ్యాక్డి, మూవింగ్ యావరేజెస్, మ్యాక్డి ఈ విధంగా వస్తాయి. సో అదే విధంగా మూమెంటం సూచికలు కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ, స్టొకాస్టిక్ ఆసిలేటర్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్ ఆధారిత సూచికలు కానీ మనం చూసుకున్నట్లయితే ఓబిబి, వాల్యూమ్ ఆసిలేటర్స్ అనేవి అయితే వస్తుంటాయి. అండ్ వాలటిలిటీ సూచికల ఆధారంగా మనం వాలటిలిటీ సూచికలు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే బాలింగర్ బ్యాండ్స్ అండ్ ఏటీఆర్. సో ఇవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఇండికేటర్స్. అంటే ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మార్పును అంచనా వేయడంలో మనకి సహాయపడతాయి. అంటే ఫ్యూచర్ లో స్టాక్ మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అనే దాని మీద అయితే సహాయపడతాయి. అంటే ఇవి 100% ఖచ్చితంగా ఫలితాలు అయితే ఇవ్వవు. అంటే సో సో ఇక్కడ ఏం చేయాలి అవి ఇవ్వవు కాబట్టి సో అనుభవించిన ట్రేడర్స్ ఒకటి కంటే ఎక్కువ సూచికలు కలిపి వాడతారు. అంటే ఇక మనకు నెంబర్ ఆఫ్ సూచికలు ఉన్నాయి. సో ఏదో ఒక సూచిక కాకుండా సో ఒక 2-3 సూచికలు మనం వాడడం వల్ల ఏంటంటే సో మనకి లైక్ ఏంటంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తుంటాయి. ఓకేనా. అండ్ సో అదే విధంగా మనకి వీటితో కంపేర్ అంటే వీటితో పాటు ప్రైజ్ యాక్షన్ కూడా మనం తీసుకొని అండ్ మార్కెట్ ప్రెసెంట్ కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో వాటిని కూడా తీసుకొని అనలైజ్ చేసుకుంటూ ట్రేడింగ్ అనేది అయితే చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తుంటాయి. అండ్ మనకి టెక్నికల్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టెక్నికల్ సూచికలు ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ నిర్ణయంలో మనకి స్పష్టత ఇవ్వడానికి అయితే
రూపొందించబడ్డ శాస్త్రీయ సాధనాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇవి ట్రెండ్ ని గుర్తించడానికి అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లని గుర్తించడానికి ఒక గైడ్ లైన్ గా పనిచేస్తాయి. సో మీరు ఇక్కడ చార్ట్ చూడొచ్చు. సో జనరల్ గా ఏంటంటే ఏ విధంగా ఉంటాయి, సో మూవింగ్ యావరేజెస్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో డెప్త్ గా మనం మాట్లాడుకుంటాము. సో టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి అయితే మనకి ఈ విధంగా అనేవి లైన్స్ రూపంలో ఒక చార్ట్ మీద అనేవి మనకి కనిపిస్తుంటాయి. సో దీని అర్థం ఏంటంటే అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనే డైరెక్షన్ అనేది అయితే మనకి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి అయితే ఇస్తుంటాయి. సో దీని ఆధారంగా అంటే ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్స్ మీద మనకి ఇచ్చే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఆధారంగా సో మనం బై చేయాలా సెల్ చేయాలా అనే నిర్ణయం అయితే మనం అయితే తీసుకోగలం. సో ఇది మనకు కంప్లీట్ గా టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏమిటి అన్న దానికి వివరణ. ఓకే, థ్యాంక్ యూ.